10 స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ దేవరాయ కాపు బలిజ తెలగ ట్రస్ట్ తోట కిష్టయ్య ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు తూర్పీదిలో తమ ట్రస్ట్ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్ విశ్రాంతి ప్రిన్సిపల్ బీకే ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన వేడుకలు తెలియపరిచారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న జనసేన నాయకులు కోన రవిశంకర్ ట్రస్ట్ తరపున 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయ కాపు బలిజ తెలగ ట్రస్ట్ తోట కిష్టయ్య మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ఒక భారతీయ నటుడు, రాజకీయవేత్త మరియు పరోపకారి. తెలుగు సినిమా రంగంలో తన పనికి ప్రసిద్ధి. మెగాస్టార్ గా పిలువబడే అతను భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన మరియు ప్రభావవంతమైన నటులలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడ్డాడు. భారతీయ చలనచిత్రంలో అత్యుత్తమ నృత్యకారులలో ఒకరిగా కూడా కీర్తించబడ్డారు. అతను భారత ప్రభుత్వం నుండి 2006లో పద్మభూషణ్ మరియు 2024లో పద్మవిభూషణ్, అలాగే 2022లో IFFI ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు సహా అనేక గౌరవాలను అందుకున్నారని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో కోన వెంకటేశ్వరరావు, పసుపులేటి విజయ, కందాల తిరుపాలు, నెల్లూరు వీర మహిళ కస్తూరమ్మ, వెంకటరమణ, రేవతి, అపర్ణ, వెంకటరమణ, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. జై మెగాస్టార్. జై మెగాస్టార్. పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. వాయిస్లు తీసేసా. ఎంతమంది ఒకరేనా? మా మెగాస్టార్ గారైన శ్రీ చిరంజీవి గారికి 69వ జన్మదిన సందర్భంగా ఈరోజు వెంకటగిరిలో కాపు ట్రస్ట్ దగ్గర మేమందరం ఆయన జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా జనసేన చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు అందరూ హాజరై మా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చిరంజీవి గారి 69వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో కాపు సంక్షేమ శాఖ సభ్యులైనటువంటి తోట కిష్టయ్య గారి ఆధ్వర్యంలో కాపు సంక్షేమ సభ్యులు తిరుమల గారు, ప్రతి ఒక్కరు జనసేన నాయకులు, మహిళలు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో చిరంజీవి గారి పుట్టినరోజులు ఘనంగా జరగడం జరిగింది. అలాగే చిరంజీవి గారు అష్టైశ్వర్యాలతో, ఆయు ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై చిరంజీవి. అందరికీ వందనాలు. ఈరోజు చాలా శుభదినం. చిరంజీవి గారు సినిమా రంగంలో గొప్ప హీరోనే కాకుండా సామాజిక సేవలో మొదటి నుంచి కూడా ముందుండి ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాన్ని చేపడుతూ వచ్చేవాడు. ఈ బ్లడ్ బ్యాంక్ లాంటిది అయితేనేమి, ఇతర రకాలైనటువంటి సినిమా రంగంలో ఉండేటువంటి కళాకారులకే కాకుండా సమాజంలో ఉన్నటువంటి చాలామందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాడు. రాజకీయ రంగంలో కూడా ఉవ్వెత్తున ఎగిసి కేంద్ర రాజకీయ రంగంలోనే ప్రముఖ పాత్ర పోషిస్తూ రాజకీయ రంగం నుంచి స్వచ్ఛందంగా తాను పక్కకు తప్పుతున్నాడు. ఇప్పటికీ సినిమా రంగంలో అగ్రతారగా నిలిచి అందరికీ ఆదర్శనీయంగా ఉంటున్నాడు. అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజును జరుపుకోవడం మనం చాలా ఆనందదాయకం. ఆయన ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.